అండ్ వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా పెన్షన్లు అయితే రిలీజ్ అవడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించిన ఆర్డర్ కూడా రిలీజ్ అయింది. దీనికి కొంతమంది మాత్రమే అర్హులు. అయితే వాటి యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటేనండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్తగా ఒక మెమో అయితే రావడం అయితే జరిగిందండి. ఈ యొక్క మెమో 24/4/2025 రిలీజ్ అయిందండి. ఈ యొక్క ఆర్డర్ లో ఏం చెప్పారంటే, ఏపీ రాష్ట్రంలో ఉన్న 89,788 మంది విడో మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 4,000 రూపాయల చొప్పున నెలకి పెన్షన్ అనేది రిలీజ్ అవడం అయితే జరిగిందండి. దీని వలన ఏపీ గవర్నమెంట్ పైన ప్రతి నెల 35.91 కోట్ల భారం అయితే రాబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తేదీ 1/12/2023 నుంచి తేదీ 31/10/2024 వరకు ఈ మధ్య కాలంలో పెన్షన్ పొందుతూ ఎవరైనా భర్త చనిపోతుంటే వారి యొక్క భార్యకి స్పౌస్ పెన్షన్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి. ఈ యొక్క పెన్షన్ ఏ రకంగా ఇస్తారంటే, జస్ట్ భర్త చనిపోయిన ఆ నెక్స్ట్ మంత్ అంటే ఏ నెల అయితే అప్రూవ్ చేస్తారో ఆ నెల ఇచ్చేస్తారండి. అంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు కానీ వారికి పెన్షన్ అప్లై చేసి ఉంటే ఆ వచ్చే నెక్స్ట్ మంతే పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పెన్షన్ అప్లై చేసిన తర్వాత వెల్ఫేర్ గారి లాగిన్ లో కానివ్వండి, ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్ లో, నెక్స్ట్ హైయర్ అథారిటీ లాగిన్ లో కానీ వెంటనే అప్రూవ్ అయిన వెంటనే ఆ నెక్స్ట్ మంతే అంటే ఈ నెల కానీ పెట్టినట్టయితే నెక్స్ట్ మంతే వారికి పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి అందరికీ అర్హులు కాదండి. ఎవరైతే 1/12/2023 నుంచి 31/10/2024 మధ్యన పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన మగవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్యలకి ఈ యొక్క పెన్షన్ అనేది విడో పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఈ పెన్షన్ కింద వారికి నెలకి 4,000 రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది, పెన్షన్ పొందుతూ మరణించిన వారి యొక్క భార్యలకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు విడోగా ఉన్నవారు, అంటే అంతకుముందు వారు పెన్షన్ అయితే తీసుకోలేదు కానీ భర్త చనిపోయి విడోగా ఉన్నారు, వారికి పెన్షన్ అనేది ఇస్తారా? దానికి సంబంధించి అయితే ఎటువంటి ఉత్తర్వులు ఇంతవరకు రిలీజ్ కాలేదండి. ఒకవేళ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాము. ఇప్పుడు రిలీజ్ అయిన ఆర్డర్ ప్రకారము పెన్షన్ పొందుతూ ఎవరైతే చనిపోయారో భర్త, వారి యొక్క భార్యలకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ అవడం అయితే జరిగిందండి. దాదాపుగా 89,000 మంది యొక్క పేర్లతో ప్రతి సచివాలయానికి కూడా పేర్లు అనేది పంపించడం జరిగింది. వీరు 1/12/2023 నుంచి 31/10/2024 మధ్యన చనిపోయిన ఉన్నవారు, వారికైతే పెన్షన్ అనేది వస్తుంది. అయితే ఈ పెన్షన్ వారికి అప్రూవల్ అవ్వాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, భార్య యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆ పెన్షన్ బుక్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ బుక్ కానివ్వండి, పెన్షన్ ఐడి రాసి ఉన్న స్లిప్ కానివ్వండి, ఆ స్లిప్ యొక్క జిరాక్స్ మరియు రేషన్ కార్డ్ జిరాక్స్, భర్త డెత్ సర్టిఫికేట్ జిరాక్స్, ఈ 5 తీసుకొని సచివాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ వెల్ఫేర్ వారు ఉంటారు. వారి యొక్క లాగిన్ లో స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పౌస్ పెన్షన్ అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ మంత్ కే మీకు స్పౌస్ పెన్షన్ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారు వెంటనే మీ యొక్క సచివాలయానికి అయితే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అనేది వెంటనే అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. ఈ ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ సంబంధించి ఒక అప్లికేషన్ కూడా ఉందండి. ఆ అప్లికేషన్ ఏ రకంగా నింపాలో కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఇక్కడ దరఖాస్తుదారు పేరు ఉంది, ఎవరైతే భార్య ఉన్నారో వారి యొక్క పేరు ఇక్కడ రాయాలండి, భర్త పేరు రాయాలి, ఆధార్ కార్డ్ నెంబరు, అంటే ఎవరైతే విడో భార్య ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, వారి యొక్క రేషన్ కార్డ్ నెంబరు, క్యాస్ట్, ఉపకులము, సంవత్సర ఆదాయం రాయాలి, చిరునామా అనేది రాయాలి, మరణించిన భర్త యొక్క వివరాలు, అంటే ఎవరైతే భర్త చనిపోయారో వారి యొక్క వివరాలు పూర్తిగా రాయాలండి, పెన్షన్ దారుని పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, అంటే మరణించిన వారి యొక్క ఆధార్ నెంబరు, పెన్షన్ ఐడి, పెన్షన్ రకం, అంటే ఏ రకమైన పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు అనేది రాయాలి, మరణించిన తేదీ అనేది రాసి దరఖాస్తుదారు సంతకం చేసి అక్కడ ఉన్న వెల్ఫేర్ గారికి ఇచ్చినట్టయితే ఆయన కూడా సంతకం చేసి ఆ యొక్క అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీడీఓ గారు కానివ్వండి లేదా మున్సిపల్ కమిషనర్ గారు లాగిన్ కి వెళ్తుంది. అక్కడ అప్రూవ్ చెందిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అవడం జరుగుతుందండి. ఈ పెన్షన్లు ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ కే అప్రూవ్ అవుతాయండి. కాబట్టి ఎవరైతే
పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భార్యలు ఉన్నారో వెంటనే వారు మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్స్ అనేవి అప్లై చేసుకోండి. దీనిపైన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.